ఈరోజు యాక్చువల్లీ ఫిమేల్‌కు రిలేటెడ్ ఒక ప్రాబ్లమ్స్ దట్ ఈస్ కాల్డ్ మెనోరేజియా. ఈ మెనోరేజియా అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్ ఆర్ ఈవెన్ మెన్స్ట్రువల్ పీరియడ్ మనకు ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా ఆ టైప్ బ్లీడింగ్ రావడం అవకాశం ఉంది. అంటే బ్లీడింగ్ మే బీ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 15 days, 20 days, 1 month like that. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ద పర్సన్ విల్ బికమ్ వెరీ వెరీ వీక్. దట్ లేడీ విల్ బికమ్ వెరీ వీక్ అండ్ వాళ్ళకు బొక్కాలు అన్ని బాగా నీరసం అయిపోతాయి అండ్ దే విల్ హ్యావ్ క్రాంపింగ్ పెయిన్ ఇన్ ద స్టమక్ and sometimes they'll have very severe pain. It is intolerable pain. So ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ ష్యూర్, లైక్ హిమోగ్లోబిన్ మీకు తగ్గితే ఎక్సెసివ్ బ్లీడింగ్ ద్వారా అప్పుడు ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ అఫెక్ట్ అవుతుంది. సో ద పర్సన్ మే లీడ్స్ టు డిప్రెషన్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ మేనియా విల్ డెవలప్ ఇన్ దాట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు నార్మల్గా కొంచెం దూరం నడిచేసరికి వాళ్ళకు లైక్ కష్టం అయిపోతాయి. లైక్ దే కెనాట్ వర్క్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, దే కెనాట్ డూ ఎనీ హార్డ్ వర్క్. దిల్ హ్యావ్ మసల్స్ పెయిన్ ఇన్ ద లెగ్, కప్ మసల్స్లో పెయిన్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫీలింగ్ బ్రెత్లెస్నెస్, దట్స్ వెరీ కామన్ సిమ్టమ్స్. అండ్ వాళ్ళకు హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. రక్తం తగ్గిపోతే ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అందుకని నార్మల్గా నా సజెషన్ ఏంటంటే డైలీ గోంగూర కషాయం ఒక గ్లాస్ మీరు ప్రతిరోజు పొద్దున లేచి తాగండి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ రాబి ఆకు. రాబి ఆకు మీరు ఏం చేయాలంటే 5 ఆకులు తీసుకోండి. 5 ఆకులు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మీరు జ్యూస్ చేయండి. జ్యూస్ చేసి యూ షుడ్ కంటిన్యూ ఫర్ 1 week, దెన్ యూ గివ్ 3 days గ్యాప్, దెన్ యూ కంటిన్యూ ఫర్ 1 week. సో లైక్ దట్ యూ క్యాన్ యూజ్ దట్ రాబి ఆకు జ్యూస్. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ సంథింగ్ లైక్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సమ్ అదర్ ప్రాబ్లమ్స్ మేబీ దేర్, దెన్ ఎట్లా అయితే ఈ చిట్కాల ద్వారా కూడా మీకు బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవచ్చు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ప్లీజ్ visit my clinic, otherwise you can visit your nearest doctor. Okay, so the bleeding will be controlled very fast. Within 2 days of time మీకు బ్లీడింగ్ ఆగిపోతుంది. అంటే నా క్లినిక్ మీరు వస్తే నా దగ్గర ఉన్న మెడిసిన్స్లో మీకు జస్ట్ within 2 days your bleeding will stop without any modern medicine or any injection and without operation.